ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. మంచిది, శ్రేష్టమైన సమయానికి మనం ప్రవేశించి ఉన్నాం. ఈ సమయంలో దేవాది దేవుడు గుర్తు చేస్తున్న మాట ఏమిటి అంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో జరిగినటువంటి ఓ సంఘటన నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనము, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడిని, నా కుటుంబం ఏపాటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన దినం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఓ మాట నాకు జ్ఞాపకం వచ్చింది. దావీదు రాజుగా ఉండి దేవుని సన్నిధిలో ప్రవేశించి తను ప్రార్థన చేసుకున్నప్పుడు ఓ పదం మాట్లాడాడా, దేవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడిని, నా కుటుంబం ఏపాటిది, నేనెవరు, అసలు నేనెవరు? ఒకప్పుడు నేను గొర్రెలు మేపుకునేవాడిని, గొర్రెల దొడ్డిలో గొర్రెలు మేపుకునేవాడిని, సద్దన్నం తినేవాడిని, కర్ర చేతిలో పట్టుకొని అగమ్య గోచరమైనటువంటి భవిష్యత్తు ఎరుగని వాడిని, తల్లికి, తండ్రికి, అన్నలకు, కుటుంబానికి దూరాన బ్రతుకుతున్నవాడిని అని దావీదు తన గతాన్ని ఎప్పుడు తను మర్చిపోలేదు. రాజు అయిపోయానుగా, సింహాసనం మీద కూర్చున్నానుగా, ప్రజలందరూ నా పాదముల యొద్ద సాగిలపడుతున్నారుగా, నన్నెవరు ఆపేది, నేను రాజును కదా అన్న గర్వం దావీదులో కనపడలేదండి. తను రాజుగా ఉన్న, తను రాజ్యాన్ని పరిపాలిస్తున్న దేవుని సన్నిధిలోనికి వెళ్ళి తను చేసిన ప్రార్థన ఎంతో గొప్పది. దేవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించావు, ఇజ్రాయేలీల ప్రజలందరి మీద నన్ను రాజుగా నియమించావు, నేను ఎంతటి వాడినయ్యా, నా కుటుంబం ఏ పాటిదయ్యా, నా కుటుంబంలో నాకంటే గనులున్నారు, నాకంటే శ్రేష్ఠులున్నారు, చిన్నవాడిని, కనిష్ఠుడిని, గొర్రెల మందను మేపుకునేవాడిని, ఎక్కడో అడవిలో ఎండకు ఎండుచు వానకు తడుస్తూ తల్లికి, తండ్రికి, అన్నలకి దూరాన బ్రతుకున్న వాణ్ణి, అసలు భవిష్యత్తే లేదనుకున్నాను నేను ఎంతటి వాడిని, నేను ఏ పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది, నన్ను తీసుకుని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టావయ్యా అని తన గతాన్ని తాను మర్చిపోలేదండి. నేనెంతటి వాడిని అంటున్నాడు, నేను ఏ పాటి వాడిని అంటున్నాడు, నేను సున్నాని అంటున్నాడు, నేను శూన్యాన్ని అంటున్నాడు, నేను దుమ్ముని అంటున్నాడు, నేను ధూళిని అంటున్నాడు. మరొక వాక్య భాగంలో భక్తుడు అంటాడు, నేను నరుడను కాను, నేను పురుగును అంటాడు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి అబ్రహాము కూడా ప్రార్థన చేస్తూ, నేను దుమ్మునయ్యా, నేను ధూళినయ్యా అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని జీవితం ఏ పాటిదండి? ఈరోజు మంచి ఇల్లు మనం కట్టుకున్నామనుకో, నా వల్లగా నేను కట్టుకున్నాను ఇల్లు. మంచి వాహనం మనం కొనుక్కున్నామనుకో, నా వల్లే, నా ధనం, నా సంపాదన అని భావిస్తూ ఉంటారు. నేనేనండి కుటుంబాన్ని అంతా చూసుకునేది, నేను లేకపోతే కుటుంబం లేదండి అంటుంటారు.
నేను లేకపోతే నా ఫ్యామిలీ మెంబర్స్ లేరు అంటుంటారు. అఫ్కోర్స్ కావచ్చు, నువ్వు లేకపోతే కుటుంబం లేకపోవచ్చు, కానీ నీ కుటుంబాన్ని నడిపిస్తుంది, నిన్ను సంరక్షిస్తుంది, నీకు మంచి వాహనం ఇచ్చింది, నీ ఇల్లు నిర్మించింది, నీ ఇల్లు కట్టించింది, నీవు ఉన్నతమైన స్థితిలోనికి రావటానికి నీకు బాటలు వేసింది, నీకు భవిష్యత్తునిచ్చింది, నిన్ను ప్రయోజకునిగా చేసింది ఎవరనుకుంటున్నావు? నిన్ను సృష్టించిన సృష్టికర్త కాడా? నిన్ను కాపాడుతున్న కాపరి, ఇజ్రాయేలు కాపరి కాదా? నీకు భవిష్యత్తునిచ్చింది, భూత వర్తమాన భవిష్యత్ కాలములను ఎరిగిన దేవుడు కాడా? కాదంటావు. నా తెలివితేటలు, నా జ్ఞానం, నా ధనం, నా కష్టం, దానివల్ల నేను ప్రయోజకుడిని అయ్యానంటావు. మరి దావీదు అలా అనలేదే. తాను రాజు అయ్యుండి కూడా, తను సింహాసనం మీద కూర్చోదగినటువంటి వాడయ్యుండి కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఏమని మనవి చేసుకుంటున్నాడు? దేవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించావు, నేను ఏ పాటి వాడినయ్యా? ఆపగించేంత వాడినయ్యా, దుమ్ము వంటి వాడినయ్యా, ధూళి వంటి వాడినయ్యా, కనిష్ఠుడనయ్యా, చిన్నవాడినయ్యా, గమ్యము లేని వాడినయ్యా, భవిష్యత్తు ఎరుగని వాడినయ్యా, సద్ధనము తినేవాడినయ్యా, కర్ర పట్టుకొని గొర్రెలను మేపేవాడినయ్యా, గొర్రెల కాపరనయ్యా, విలువలేని వాడినయ్యా, గౌరవం మర్యాదలు దక్కని వాడినయ్యా, తల్లికి తండ్రికి దూరం అయిపోయిన వాడినయ్యా, ఎక్కడో అడుగుల్లో ఉన్న నన్ను నీవు కనుగొని నీవు నన్ను ప్రత్యేకపరిచి నా అన్నల ఎదుటే దైవజనులు ప్రవక్త అయిన సమూయేలు గారి ద్వారా నన్ను అభిషేకించి ఇజ్రాయేలీయులను పరిపాలించడానికి ఒక అధిపతిగా, చక్రవర్తిగా నన్ను నియమించిన దేవా, నేనే పాటివాణ్ణి అంటున్నాడు దావీదు. నిజమే కదా నా ప్రియ దేవుని బిడ్డలారా? నా కుటుంబంలో కూడా నేను ఒక్కడినే, నా తల్లికి నేను ఒక్కడినే. నా కుటుంబం, నా ఫ్యామిలీ మెంబర్స్, మా బంధువులు చాలా మంది ఉండగా నా దేవాది దేవుడు నన్ను కోరుకున్నాడండి తన సేవకు, తన పరిచర్యకు నన్ను నియమించాడు. నా కుటుంబంలో కొన్ని వందల మంది ఉన్నారు, నా రక్త సంబంధికులు కొన్ని వందల మంది ఉన్నారు. వారందరిలో నుండి నన్ను నా దేవుడు ప్రత్యేకపరిచాడు, సపరేట్ చేశాడు. ఈరోజు నేను దేవుని సేవలో ఉంటానని అనుకోలేదు. ఈరోజు నేను బలిపీఠం మీద దేవుని మాటలు నిలబడి చెబుతానని అనుకోలేదు. ఈరోజు నేను ప్రార్థనలకు వెళ్తున్న సమయాలలో నాకంటే పెద్దవాళ్ళు, గనులైన వాళ్ళు కూడా నన్ను చూచి వందనాలు చెప్తుంటే, చిన్న పిల్లలు నన్ను చూచి వందనాలు చెప్తుంటే, నన్ను చూచి అధికారంలో ఉన్న వాళ్ళు కూడా లేచి నిలబడుతుంటే నాకు అనిపిస్తుంది, నేనే పాటి వాడిని, నేనెంతటి వాడిని, నన్ను ఎంతగా గౌరవిస్తున్నారు. ఈ గౌరవం ఎవరి వలన వచ్చింది? ఈరోజు నేను ప్రార్థనలు చేయడానికి వెళ్తుంటే కుటుంబంలో ఉన్న వారందరూ కూడా లేచి నిలబడి నాకు మర్యాద ఇస్తున్నారు. ఈ మర్యాద ఎవరి ద్వారా వచ్చింది అని రాత్రి వేళ నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన, నేనే పాటి వాడిని. ఈరోజు నా కుటుంబాన్ని నేను పోషించుకోగలుగుతున్నానంటే, ఈరోజు సంఘమనే కుటుంబానికి ఆత్మీయ ఆహారాన్ని ఇవ్వగలుగుతున్నానంటే, దేవుని వాక్యాన్ని చెప్పగలుగుతున్నానంటే, దేవుని మాటలు వినిపించగలుగుతున్నానంటే, ప్రార్థనలు చేయగలుగుతున్నానంటే, ఈ యవన కాలంలో దేవుని మార్గంలో నడవగలుగుతున్నానంటే నా గొప్పతనమా? కాదు. నా ప్రత్యేకత కాదు. నేనేమన్నా జ్ఞానవంతున్నా? కాదు. నేనేమన్నా తెలివైన వాడినా? కాదు. నేనేమన్నా బలవంతున్నా? కాదు. నేనేమన్నా ధనవంతున్నా? కాదు. నేనే పాటి వాడిని, నేనెంతటి వాడిని. ఈరోజు గౌరవ, ప్రఖ్యాతి, కీర్తి, ఘనత ఇవన్నీ ఎవరి వల్ల దక్కిని? నా దేవుని వల్ల దక్కిని. ప్రైజ్ ది లార్డ్. అందుకే గతాన్ని ఎప్పుడు మరవకండి. ఈరోజు ఉన్నతమైన స్థితులకు వచ్చినప్పుడు నీ గతాన్ని నువ్వు మర్చిపోక, నువ్వు ఒకప్పుడు ఏ పాటి స్థితిలో ఉన్నావో, నువ్వు ఒకప్పుడు ఎంతటి స్థితిలో ఉన్నావో అది గుర్తెరగక, అది నువ్వు గుర్తెరుగుతూ నిత్యము నువ్వు ప్రభువుని స్మరిస్తూ ఉండాలి. కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాడండి దావీదు. తన గతాన్ని తలుచుకొని
తన ప్రస్తుత బ్రతుకును తలుచుకుంటూ, తన గతాన్ని కూడా తలుచుకుంటూ ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థిస్తున్నాడండి దావీదు. ఇంతగా నన్ను హెచ్చించావు, ఇజ్రాయేలీయుల అందరి మీద నన్ను రాజుగా నియమించావు, చిన్నవాడినైనా నన్ను గొప్పవానిగా చేశావు, ఇది కేవలం నీ కృపేనయ్యా అంటున్నాడు దావీదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు కూడా అనుకుని ఉండవు కదా, నీ కుటుంబంలో ఒకప్పుడు పచ్చడి మెతుకులు తినిన వ్యక్తివి నువ్వు, గంజన్నము తినిన వ్యక్తివి నువ్వు, తినడానికి కూడా సరైన ఆహారం లేని వ్యక్తివి కదా నువ్వు, ధరించుకొనటానికి కూడా సరైన వస్త్రాలు కూడా ఒకప్పుడు నువ్వు ధరించుకోలేకపోయావు, సరైన చెప్పులు లేవు నీకు, సరైన వాహనం లేదు నీకు, సరైన సంపాదన లేదు నీకు ఒకప్పుడు. ఈరోజు మంచి వాహనము దేవుడిచ్చాడు, మంచి సంపాదన ఇచ్చాడు, మంచి ఆహారం నువ్వు తింటున్నావు, మంచి మేడలో నువ్వు ఉంటున్నావు. ఈరోజు నువ్వు 10 మందికి నువ్వే అప్పు ఇస్తున్నావు, ఉన్నతమైన స్థితికి నువ్వు వెళ్ళావు. ఇదంతా ఎవరి వల్ల వచ్చిందనుకుంటున్నావు? దేవుని వల్ల. ఇదంతా ఎవరి కృప వల్ల? దేవుని కృప వల్ల. ఇది ఎవరు పెట్టిన భిక్ష? దేవుడు పెట్టిన భిక్ష. ఎప్పటికీ మర్చిపో. దావీదు మర్చిపోలేదు, తన గతాన్ని మర్చిపోలేదు, తనెవరో ఒకప్పుడు మర్చిపోలేదు, తనని ఎవరు ఇంతగా హెచ్చించారో ఆ దేవుణ్ణి మర్చిపోలేదు. దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. నువ్వు కూడా దేవుణ్ణి స్తుతించు, గతాన్ని మర్చిపోకు. భవిష్యత్తును దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, ఉన్నతమైన స్థితిని నీకు ఇవ్వబోతున్నాడు. దావీదుని హెచ్చించిన దేవుడు, నన్ను తన సేవలో హెచ్చించిన దేవుడు నిన్ను కూడా హెచ్చించబోతున్నాడు, నిన్ను కూడా దీవించబోతున్నాడు. ఎంతగా నువ్వు దీవించబడినా, ఎంతగా హెచ్చించబడినా, ఎంతగా నువ్వు లేవనెత్తబడినా, నీ స్థితిగతులు ఎంతగా మారినా నీ గతాన్ని మరవక